అనలిస్ట్ చెల్లా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ప్రధానంగా చూసుకుంటే బడ్జెట్లో ఎక్కడ కూడా నిర్మలా సీతారామన్ ప్రసంగం చూసుకుంటే కనుక పూర్తిగా అంటే ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది, సో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేసిందో ఏం చేయబోతుందో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బడ్జెట్ మొత్తంగా ఈరోజు చూసుకుంటే కనుక మీ అభిప్రాయం ఏంటి సార్, ఎలా ఉంది? మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఇటు కనపడుతుందండి. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంత అనే విధంగా కనపడుతుంది. విపరీతంగా ప్రచారం. మోడీ పొద్దున్న లేస్తే రకరకాల వేషాలు వేసుకొని రకరకాలైనటువంటి బట్టలు ధరించి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయా సూట్లు ఆ డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫోటోలు దిగి ఏదో సామాన్యుల్ని ఇది చేస్తున్నట్టుగా కనపడుద్ది తప్ప సామాన్యులకి, ఒక పేద తరగతికి సామాన్యులకి కనపడేటటువంటి స్కీమ్ ఒక్కటి కూడా ఇంతవరకు ప్రకటించినట్టుగా మనకు కనపడం. సంక్షేమానికి అసలు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మోడీ గవర్నమెంట్లో కనపడదు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సంక్షేమం మితిమీరిపోతుంది అనిపిస్తుంది. సంక్షేమానికి మితిమీరి ఖర్చు పెట్టి బడ్జెట్లు కేటాయించలేక అప్పులు తెచ్చుకొని సంక్షేమానికి పెట్టేంత కనపడుతుంటే అసలు సంక్షేమానికి మేము పైసా ఇవ్వలేమని అనేంత దారుణమైనటువంటి పరిస్థితి మోడీ గవర్నమెంట్లో మనకు కనపడతా ఉందండి. సామాన్యులకు ఉపయోగపడేటటువంటి స్కీమ్ ఒక్కటే ఈ 10 ఏళ్లలో కనపడలేదు. సామాన్యులు వాడుకునేటటువంటి వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణం తగ్గించామని ఇందాక నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎక్కడ ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందండి? మనం దాదాపు 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు 110 రూపాయలకి వెళ్ళిపోయింది. డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ఈ రెండు పెరుగుదల కారణంగా ఆటోమేటిక్గా నిత్యావసరాల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలు సామాన్యుడికి అందనటువంటి ఆకాశానికి అందిపోయినాయి. పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా సామాన్యులు ఈ రోజున 7,000 రూపాయలు బియ్యం కింటా పలుకుతోంది. 180 రూపాయలు పప్పుల ధరలు ఉన్నాయి. కూరగాయలు చూసుకుంటే 80 రూపాయలు, 100 రూపాయలు కూడా కూరగాయల ధరలు ఉన్నాయి. ఈ విధంగా విపరీతంగా సామాన్యులకి ఆకాశాన్ని అండుతున్నాయి. ఈ బడ్జెట్లో తీసుకుంటే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినాయి కాబట్టి ఏదో ఊరట కల్పిస్తారు, కొంత తగ్గిస్తారని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి. కానీ ఎక్కడ అటువంటి వార్తలు అయితే రాలేదు. మరి బడ్జెట్ పూర్తి స్థాయిలో రాలేదు, అది పెట్టారో లేదో కూడా తెలియదు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రజాకర్షక విధానాలు ఉంటాయని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఏ విధమైనటువంటి ప్రజాకర్షకమైనటువంటి కార్యక్రమాలకి ఇచ్చినట్టుగా మరి ఏమి చెప్పలేదండి చూస్తుంటే. ఇంకోటి రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ప్రధానంగా ఉండబోతున్నటువంటి ముందు చర్చ జరిగింది. కానీ అక్కడ కూడా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ ద్వారా 6,000 నుంచి 9,000 పెంచే అవకాశం ఉంది అన్నటువంటి ఊహాగానం. సో ఎక్కడ కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా లేదు. సార్ ఇది అసలు యాక్చువల్గా ఇది మధ్యంతర బడ్జెట్ అనుకోవచ్చు. దాదాపుగా 14 సార్లు ఇంతవరకు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. 77 రెగ్యులర్ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బడ్జెట్ చూసుకుంటే ఇది బడ్జెట్ అనాలా, లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి ఎన్నికలకు వెళ్లే ముందే ఒక స్టంట్గా భావించవలసిన అవసరం ఉందంటారు? స్టంటు అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఎలక్షన్ ముందు ఎవరన్నా కొద్దిగా ప్రజాకర్షక బడ్జెట్ పెడతారు, ప్రజలను ఆకట్టుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని బడ్జెట్లో ఉండే అవకాశం ఉందండి. కానీ ఎటువంటి ప్రజాకర్షక నిర్ణయాలు కానీ, పేదలకు అనుకూలమైన నిర్ణయాలు కానీ, సబ్సిడీలు ఇవ్వటం కానీ, ఏదైనా సంక్షేమానికి నిధులు పెంచడం అనేటటువంటిది కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదండి. వ్యవసాయ రంగం మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయమే మనకు వెన్నుముక అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వ్యవసాయానికి సబ్సిడీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ 6,000 ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే విపరీతంగా రైతుల కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. అందులో తెలంగాణలో తీసుకుంటే 10,000 రూపాయలు రైతు బంధు కింద ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. వాళ్ళు 5 ఎకరాలకి చొప్పున 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. కానీ 5 ఎకరాలకు తీసుకుంటే మన తెలంగాణలో 50,000 రూపాయలు ఇస్తున్నారు ఇంతవరకు. ఇప్పుడు దాన్ని ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఒక ఎకరాకు ఇచ్చే డబ్బు కూడా ఒక 5 ఎకరాలకు సరిపోని ఇవ్వనటువంటి తూతూ మంత్రంగా వాళ్ళకి ఏదో ఇస్తూ మేమేదో రైతులకు గొప్పగా ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పుకున్నారు. కానీ అది రైతులకు సరిపోదు. అదేవిధంగా బీమాను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇచ్చేటటువంటి పరిహారం కూడా అది పెంచాలి. సరిగా రైతులకు అందట్లేదు. విపత్తులు సంభవించినప్పుడు నష్టపరిహారం సరిగా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.